హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ లాగా అనమాట. ఎక్కువ లెంతీగా ఉంటుందనేసి పార్ట్ 2 కింద పెడుతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంక నేను మధ్యాహ్నానికి లంచ్కి వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బఠానీ ఆలు కుర్మా చేస్తున్నాను. ఇక్కడ మనం వడియాలు పెట్టాం కదా, పెట్టిన తర్వాత ఈ సామాన్లన్నీ కూడా వెంటనే కడగాలి, లేకపోతే గట్టిగా అంటుకుపోతాయి అనమాట. కడగడానికి టైం పడుతుంది. వెంటనే కడిగేస్తే మనకి ఈజీగా మెత్తగా ఉంటుంది, నానిపోయి ఉంటుంది కదా, తొందరగా కడిగేయచ్చు అనమాట. సామాన్లన్నీ కూడా కడిగేసేసాను ఆల్రెడీ. ఇంకా బఠానీలన్నీ కూడా ఉడికిపోయాయి అనమాట. విజిల్ కూడా ఇంకా కట్టేసాను, గ్యాస్ కూడా కట్టేసాను అనమాట. ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఆ రోజే కదా కలిసి పెట్టాను ప్రొద్దున. ఇంకా ఇక్కడ టైం కూడా 11:20 11:30 అలా కావస్తుంది అనమాట. ఇంకా లంచ్ కొన్ని ప్రిపేర్ చేసి పెట్టేసేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నానికి ఇంకా పెద్దమ్మాయిని కూడా హాలిడేనే కదా కొంచెం హెల్ప్ చేయమన్నాను అనమాట. ఇంకా ఇక్కడ బఠానీ అన్నీ కూడా స్ట్రెయినర్లోకి వేసేసాను అనమాట. నీళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఉంపిపోతాయి అనేసి. ఇంకా మసాలాకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇంకా నార్మల్లేనండి, బేసిక్ కర్రీని అనమాట, వేరే ఏం లేదు. నేను ఆలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అటు సైడ్ మా అమ్మాయి వచ్చేసి ఇంకా తిరుగుమాత వేసేసింది అనమాట. ఆనియన్స్ టమాటోస్ మగ్గిన తర్వాత ఆలు వేసేసి వేయిస్తూ ఉంది తను ఒక సైడు. ఇక నేను మసాలాకు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. కొంచెం అల్లం ముక్క, టమాటో, ఆనియన్, కొబ్బరి, కొంచెం వెల్లుల్లి వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవడమే. ఇంకా వేసేసి తర్వాత ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు అన్నీ వేసేయడమే అనమాట. చాలా సింపుల్ బేసిక్ కర్రీ అని చెప్పొచ్చు. ఇంకా అందుకని నేనైతే ఇంకేం వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. ఇంకా డైరెక్ట్ కర్రీ చేసేసాను. ఇక్కడ మంచి కాంబినేషన్ అండి. కాబూలి చనా కొన్ని ఉంటే అవి కూడా వేసాను అనమాట. బఠానీలు ఎక్కువగా ఉన్నాయి. ఆలు, ఈ మూడింటి కాంబినేషన్తో కుర్మా అనేది చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మసాలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ఒక పక్క తిరమాత కూడా ఇంకా చక్కగా ఆలు ఉడికిపోయి ఉందన్నమాట. ఇంకా సిమ్లో పెట్టేసి ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. నేనేం వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. బేసిక్ కర్రీనే కదా, అందుకు రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదన్నమాట. సింపుల్గా ఆలు కుర్మా అండ్ రైస్, వైట్ రైస్తో ఇంకా భోజనం అనేది చేసేసాం మధ్యాహ్నం లంచ్ వచ్చేసి. ఇంకా సాయంత్రం వచ్చేసి ఇక మనం ప్రొద్దున వడియాలు పెట్టాం కదా, ఆ వడియాలన్నీ కూడా ఇంకా తీసేస్తున్నాను అనమాట. తీసేసి ఇలా ఒక పొడి క్లాత్ మీద వేసేస్తున్నాను. మరి ఆ బండల హీట్కి అంతా కూడా కొంచెం ముదిరికిపోతాయి అన్నట్టు. ఇంకా ముందు రోజు వేసిన వడియాలు కూడా చక్కగా ఎండిపోయి ఉన్నాయి. అవి ఒక ఎయిర్ కంటైనర్లోకి వేసేసి స్టోర్ చేసేసుకోవడమే. ఇంకా ఇప్పుడు ఎండల కాలం మొదలు కదా, మనకి వెరైటీ వడియాలు అన్నీ పెట్టేసుకుంటారు. కలర్లు వేసి జీలకర్ర ఇంకా అన్ని స్పైసెస్ అన్నీ కూడా వేసేసి మంచిగా వడియాలు పెట్టేసుకుంటారు. ఇప్పుడు పచ్చళ్ళు వడియాలు పెట్టే సీజన్ కదా, మంచిగా ఇంకా అన్ని వడియాలన్నీ కూడా తీసేసి అలానే పెట్టేసి అనమాట. సాయంత్రం 6-6:30 అయినా కూడా ఎండ అస్సలు తగ్గదు, అలానే ఉంటుంది. అందుకు ఆ బండల హీట్కి అలానే మంచిగా ఎండిపోతాయి అన్నట్టు అలానే పెట్టేశాను అనమాట. ఇంకా మధ్యాహ్నం మంచిగా అందరం పడుకొని వేసామన్నమాట. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే పిల్లల్ని ఎక్కడికి బయటకు కూడా పంపించను. పడుకొని లేసిన తర్వాత మధ్యాహ్నం తినినవన్నీ కూడా ఇంక ఇక్కడ అమ్మాయి వచ్చేసి కడిగేస్తుంది, పెద్ద అమ్మాయి. నేను ఒక పక్క టీకి అనేది పెట్టేశాను అనమాట. సాయంత్రం కదా టీ పెట్టేశాను. ఇంకా నైట్కి వచ్చేసి డిన్నర్కి ఇంక ఈ కుర్మా వచ్చేసి ఉంది కాబట్టి ఇందులోకి ఇంకా చపాతీ చేస్తాను. సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చపాతీ కూడా చాలా బాగుంటుంది వీటిలోకి వచ్చేసి. ఇంకా ఈ కర్రీ మాత్రం మిగిలిందనమాట మధ్యాహ్నం అందరం తినిన తర్వాత. ఇంకా ఈవినింగ్ నుంచి వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా ఈ వీడియో ఇక్కడికే అనమాట. ఇంకా నేను పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇంక పిల్లల్ని పిలుచుకెళ్ళేటప్పుడు ఎక్కువ హడావుడి అవుతుంది మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు. అందుకు ముందు రోజే చూసుకుంటాను. పెట్రోల్ ఏమైనా కావాలంటే ముందు రోజే ఫుల్ చేసుకుంటాను అనమాట. అలా వస్తూ తీసిన క్లిప్పింగే సూపర్గా ఉందనమాట. సన్సెట్ వ్యూ వచ్చేసి వీడియోలో మీకు ఇలా ఉంది కానీ లైవ్లో సూపర్గా ఉందనమాట. ఈ వీడియో అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.